కోడిగుడ్లు, టమాటా, వంకాయ పులుసు పెడుతున్నాను. గుడ్లు వేసుకుందాం. ఇప్పుడు ముక్కలు వేసేసుకుందాం. వేసుకుంటే ముందు ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం. వంకాయలు కూడా వేసేసుకుందాం. మూత పెట్టుకుని చిన్న మంటలు పెట్టుకుని మగ్గించుకుందాం. మగ్గిపోయినవి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. సరిపడక వేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు వేసుకుందాం. చింతపండు నీళ్ళు వేసుకుందాం. మనం వేపుకున్న కోడిగుడ్లు వేసేసుకుందాం. పులుసు వేసేసుకున్నాం కనుక మూత పెట్టేసుకుని దగ్గర ఉడికించుకుందాం. పులుసు అయిపోయింది. స్టవ్ ఆపేసుకొచ్చి కూర అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.